హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు జరిగిన కార్తీక దీపం ఎపిసోడ్లో సౌందర్య కార్తీక్ను తోసేస్తుంది. అది చూసిన మోనిత వెంటనే కార్తీక్ను లేపి, ఏంటా అంటే మీరు చేస్తున్నది, పదే పదే దీపాన్ని గుర్తు చేసి కార్తీక్ని ఎందుకు బాధ పెడుతున్నారు, తాగుడు మానేసిన కార్తీక్ ఇప్పుడు తాగి ఇంటికి వచ్చాడంటే ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడో అర్థం చేసుకోండి, ఇకపై మీరు దీప టాపిక్ ఇక్కడ ఎత్తకండి అని చెబుతుంది. వెళ్తూ వెళ్తూ కార్తీక్ మా అమ్మ నన్ను అర్థం చేసుకోవట్లేదు, దానికోసం మా అమ్మ నన్ను కొట్టింది అని ఏడుస్తూ బాధపడుతూ అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా మరోవైపు దీప దుర్గా కోసం క్యారెట్ తీసుకొని హాస్పిటల్కి వెళ్తుంది. అది చూసిన దుర్గా, ఎందుకు దీపమ్మ నా కోసం 3 పూట్ల క్యారెట్ తీసుకొస్తున్నావు, నీకే రోజు గడవడానికి చాలా కష్టంగా ఉంది, నేను ఇక్కడ ఎవరితో ఒకరితో తెప్పించుకుంటాను, అయినా రోజులు గడుస్తున్న సమయంలో నువ్వు ఇలా ఎక్కువసేపు నడవకూడదు అని చెప్పి దీపని అక్కడి నుంచి పంపించేస్తాడు. మరోవైపు శ్రావణ్ ఇంటికి పంపించేసిన సౌందర్య చిన్న కొడుకు తన స్నేహితులకు ఫోన్ చేసి పార్టీ చేసుకుందాం రండి అని అందరినీ పిలుస్తాడు. మరోవైపు హాస్పిటల్లో ఉన్న మోనిత తన దగ్గరికి వచ్చిన పేషెంట్లను చూసి దీప అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోమని వాళ్ళను గట్టిగా మందలిస్తుంది. అసలు ఈ బినామీ ఇంకా ఏం చేస్తుంది, దీపను చెప్పకుండా ఏం చేస్తుంది అంటూ బినామీకి ఫోన్ చేసి, అసలు నువ్వు దీపని చంపుతావా లేదా, అసలు నీ వల్ల అవుతుందా లేదా, నీతో అవ్వకుంటే చెప్పు, నేను వేరే వాళ్ళకి పని అప్పగిస్తానని చెప్పి కోపంతో ఫోన్ పెట్టేస్తుంది. ఇంతలో అక్కడికి వచ్చి మొత్తం చాటుగా విన్న దీప మోనితను నన్నే మోసం చేస్తావా అంటూ చితకబాదుతుంది. అప్పుడు మోనిత గట్టిగా అరుస్తుంది, అసలు పరాయవాడి మొగుల్ని నీకు కావాలని ఎలా అనుకుంటావు, అసలు నీకు సిగ్గు లేదా, అసలు నువ్వు మనుషులు తినేదే తింటావా, కడుపుకి ఏం తింటావా అని దీప గట్టిగా ప్రశ్నిస్తుంది. అసలు ఒక పెళ్ళైన మొగాడు కావాలనుక దాన్ని ఏమంటారో తెలుసా, బజారు దానా అని అంటారు అని దీప మోనితకు చెప్తుంది. ఇది విన్న మోనిత గట్టిగా దీప అని అరిచి, అసలు నేను చెప్పేది విను అని అంటుంది. అప్పుడు దీప, ఇంకేం చెప్తావే, నన్ను ఎలా మోసం చేసావు, అసలు కడుపుతో ఉన్నా అని కూడా చూడకుండా చంపించాలని ప్రయత్నించావని తన దగ్గర ఉన్న స్టెటిస్కోప్ తీసుకొని మోనిత మెడకు వేసి చంపేయాలని చూస్తుంది. అసలు నీ సంగతి నాకు చెప్తానన్నందుకు నన్ను దుర్గను ఒకేసారి కలిపి వ్యాన్తో గుద్ది చంపాలని కూడా ప్రయత్నించావు కదా అని మళ్ళీ కొడుతుంది. తీరా అయిపోయాక చూస్తే ఇదంతా మోనిత కన్నా కళ మాత్రమే. ఇంతలో కళ పూర్తవగానే అక్కడికి దీప వస్తుంది. వచ్చి, నీ మాటలో విషం, నీ కళ్ళలో విషం, నీ ఒళ్ళంతా విషం పాకిపోయింది మోనిత అని మోనితకు హెచ్చరిస్తుంది. ఇంతలో మోనిత భయపడుతూ నన్ను కొట్టకు అని అరుస్తుంది. అప్పుడు దీప, నిన్ను కొట్టను, నీలాంటి దిగజారిపోయిన ఆడదాని మీద చేయి చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు, నిన్ను కొట్టి నేను దిగజారిపోవాల్సిన అవసరం నాకు మరీ లేదు అని చెబుతుంది. అసలు పెళ్ళై భార్య ఉన్న ఒక మగాడిని కావాలనుకునే దానివి, అసలు నువ్వు మనిషివే కాదు, అసలు నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, సిగ్గు లేకుండా బ్రతుకుతున్నావు అని దీప అంటుంది. అసలు ఒక పెళ్ళైన మగాడి కోసం నన్ను, నా కడుపులో పెరుగుతున్న బిడ్డను కూడా చంపించాలని చూసిన నువ్వు మృగం కంటే హీనమైన దానివి, అసలు నీలాంటి దాన్ని బ్రతకనివ్వకూడదు, కానీ నిన్ను ఒక బురదలో పందిలాగా భావిస్తున్నాను కాబట్టి వదిలేస్తున్నాను అని అంటుంది. అది విన్న మోనిత, దీప నేను చెప్పింది విను, నేను నిన్ను చంపాలనుకోలేదు, అసలు కార్తికే చెప్పాడు నిన్ను చంపించమని, నేను కార్తిక్ను పెళ్లి చేసుకోవాలని కూడా అనుకోలేదు, సౌందర్య ఆంటీయే మా పెళ్లి చెడిపోయినందుకు బాధపడుతున్నామని మమ్మల్ని పెళ్లి చేసుకోమని చెప్పింది, అసలు నన్ను పూర్తిగా అపార్థం చేసుకున్నావని మోనిత సమాధానం ఇస్తుంది. అప్పుడు దీప, ఇదంతా నేను నమ్మాలా, అసలు ఇది నిజమా, నీ అంతరాత్మనే అడుగు, అదే సమాధానం ఇస్తుంది. మరి ఇంకోసారి నన్ను చంపాలన్న ప్రయత్నం చేశావంటే కొబ్బరి బొండం నరికే కత్తితో తెచ్చి నీ తల నరికి నేనే స్టేషన్ దగ్గరికి వెళ్ళి లొంగిపోతాను, గుర్తుపెట్టుకో అని చెప్పి దీప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రేపు జరగబోయే కార్తీక దీపం ఎపిసోడ్లో కార్తీక్ రోడ్డుపై వెళ్తున్న దీపకి ఎదురవుతాడు. వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి సంభాషణ జరుగుతుందో రేపు తెలుసుకుందాం. మరి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్.